తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న ప్రమాద ఘంటికలు గోచరిస్తున్నాయి. వడ్డీ కాసుల వాడికి రాబడులు పెరుగుతున్నా డిపాజిట్ల వాటా మాత్రం ఏటేటా తగ్గిపోతోంది. మరోవైపు ఖర్చులు అదుపు తప్పుతున్నాయి. వెరసి టీటీడీ భవిష్యత్తు ఆందోళన కలిగించేలా ఉంది. తాజాగా టీటీడీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఈ విషయం సుస్పష్టమైంది. పొదుపును తగ్గించేసి ఖర్చులను అమాంతం పెంచేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి తిరుమల తిరుపతి వార్షిక బడ్జెట్కు 3116 కోట్ల రూపాయలను పాలక మండలి కేటాయించి ఆమోదించింది. 4 రోజుల క్రితం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పొదుపు చేయాల్సిన డిపాజిట్ల సొమ్మును బాగా తగ్గించేసింది. గత ఏడాది పొదుపు శాతాన్ని తగ్గించేసిన టీటీడీ ఈ ఏడాది మరింత తగ్గించింది. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదముందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీలో హుండీ ఆదాయాన్ని మూలధన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ ఆదాయాన్ని ఆలయంలోని అభివృద్ధి పనులకు వినియోగించి మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దీనిపై వచ్చే వడ్డీతో పాటు దర్శనాల టికెట్ల సొమ్ము, ప్రసాదాలు, తలనీలాల విక్రయం వంటి రెవెన్యూ ఆదాయాన్ని తీసుకుని ఆలయాన్ని నిర్వహించాలి. ఈ డిపాజిట్ సొమ్మును ఏ ఏడాదికి ఆ ఏడాది పెంచితే వడ్డీ ఆదాయం కూడా పెరుగుతుంది. 2019-20 ఏడాదికి 3116 కోట్ల రూపాయల బడ్జెట్ను టీటీడీ ప్రవేశపెట్టింది. దీనిలో డిపాజిట్ చేసే సొమ్మును కేవలం 78.85 కోట్ల రూపాయలుగా పాలక మండలి చూపించింది. ఈ బడ్జెట్లో పొదుపు సొమ్ము కింద 200 కోట్ల రూపాయలు చూపిస్తే క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి కేవలం 86 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. 5 ఏళ్ల క్రిందట పొదుపును చెప్పుకోదగిన స్థాయిలోనే చూశారని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ సొమ్ము కోసం బ్యాంకులు సైతం పోటీ పడేవి. ఇప్పుడు ఆదాయం పెరిగినా డిపాజిట్లు తగ్గాయి. టీటీడీలో నిధులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. అధికారులు కూడా శ్రీవారి నిధులను ఉదారంగా పంచిపెట్టేస్తున్నారు. తలకు మించిన భారాన్ని నెత్తికెత్తుకుంటున్నారు. ఎక్కడెక్కడో ఉన్న దేవాలయాలను తన ఆధీనంలోకి తీసుకుంటూ ఖర్చులు పెంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం పేరుతో కోట్లు కొమ్మరిస్తున్నారు. ప్రజా నాయకులు ఎవరైనా లేఖలు రాయటమే తరువాయి చిన్నపాటి పనులకు సైతం ₹1,00,000 కేటాయిస్తున్నారు. పలు సందర్భాల్లో లేఖల పరిశీలన, పనుల అంచనాలు లేకుండానే నిధులు వెచ్చిస్తున్నారు. 2017-18 బడ్జెట్లో గ్రాంట్స్ కాంట్రిబ్యూషన్ కింద 192 కోట్ల రూపాయల అంచనాలు ఉంటే దానికి మించి 230 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది బడ్జెట్లోనూ ఈ వ్యయాన్ని మరింత పెంచి 285 కోట్ల రూపాయలు వెచ్చించారు. వచ్చే ఏడాది బడ్జెట్ కోసం 284 కోట్ల రూపాయల అంచనాలు తయారు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ అయినప్పటికీ ధార్మిక కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత ఆ సంస్థ పైన ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు, పరిమితులను పరిగణంలోకి తీసుకోవాలి. ఎలాంటి అంచనాలు లేకుండా ఇష్టానుసారం ఖర్చు చేస్తే ఎంత ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థ అయినా మునిగిపోతుంది. కొండలైనా కరిగిపోతాయి. ఇప్పుడు టీటీడీ పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు ఏటా హిందూ ధర్మ ప్రచారానికి 150 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు చేస్తున్నప్పటికీ దాన్ని ప్రయోజనకరంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లే వ్యవస్థ లేదు. ఈ బడ్జెట్లోనూ 179 కోట్ల రూపాయలు హిందూ ధర్మ ప్రచారానికి ఖర్చు చేయాలని అంచనాలు రూపొందించారు. పొదుపు సొమ్ము తగ్గడంపై తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆదాయం, ఖర్చులకు అనుగుణంగా పొదుపును పెంచుతామని అన్నారు. టీటీడీకి పటిష్టమైన ఆర్థిక విధానం అవసరం ఉంది. టీటీడీ నిధులను దేనికి ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి అనే దానిపై పక్కా విధి విధానాలను రూపొందించుకోవాలి. దుబారాను, అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. అన్నింటికీ మించి దేవుడికి డబ్బులు ఖర్చు చేస్తున్నామన్న స్పృహ పాలక మండలికి, అధికారులకు ఉండాలి. డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టుకుంటూ వెళితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. టీటీడీకి పటిష్టమైన ఆడిటింగ్ వ్యవస్థ కూడా ఉండాలి. ఆడిటింగ్ ను కాగ్కు అప్పగించాలన్న డిమాండ్ కూడా చాలా కాలంగా ఉంది. ఇది ఖచ్చితంగా టీటీడీకి మేలు చేసేదే తప్ప నష్టం చేసేది కాదు. అందుకే దీన్ని పరిశీలించాలి.